హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. కోర్టులో బాంబు పెట్టావంటూ ఆగంతుకుల నుంచి ఇమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు నుంచి సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించేశారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కోర్టులో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, బాంబు కలకలం ప్రస్తుతం అక్కడ ఉన్న వారినంతా కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి ఏంటి, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ చెప్దాం. నాంపల్లి కోర్టు, సిబిఐ కోర్టుకి అయితే ఈ రోజు ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ఈ బాంబు బెదిరింపు వల్ల మొత్తం అల్లకల్లోలైందని చెప్పొచ్చు. కోర్టు వద్దకు ఇప్పటికే ఇటు బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా చేరుకున్నారు. అయితే బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా కోర్టు మొత్తం కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ నాంపల్లి కోర్టులోని ఎక్కువగా సెషన్స్ కోర్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇటు సిబిఐ కోర్టు కావచ్చు, సిబిఐ కోర్టు కూడా ఈ నాంపల్లి కోర్టు లోపల ఆవరణలోనే ఉంటుంది. అయితే ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో కూడా ఒక్కసారిగా అక్కడ గందరగోళం ఏర్పడింది. వెంటనే అక్కడ ఉన్న లాయర్ని, అలాగే లోపల ఉన్న మనుషులందరినీ కూడా ఇటు పోలీసులు బయటికి పంపించేశారు. అయితే నాంపల్లి కోర్టు దగ్గర కూడా పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే అందరినీ కూడా బయటకు అయితే పంపించారు. ముఖ్యంగా అక్కడ భయాందోళనలో కూడా న్యాయవాదులు కోర్టు లోపల కూడా ఏదైతే బయటికి రావడం జరిగింది. అయితే కోర్టు లోపల బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీ చేస్తుంది. 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ కూడా ఈ ఈమెయిల్ సారాంశం అవుతుంది. ఈమెయిల్ రాగానే వెంటనే ఇటు పోలీసులతో పాటు ఇటు బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే 11:30కు జడ్జిలతో సహా అందరినీ ప్రస్తుతం బయటకైతే పంపించారు. ముఖ్యంగా ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా లోపల పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా సార్లు అంటే హైదరాబాద్ లో ఇటు ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదంటే ఇటు స్కూల్స్ కావచ్చు, లేదంటే ఇలా కోర్టులు కావచ్చు. అంటే గతంలో చూసాం ఏదైతే సివిల్ కోర్టు, అంటే ఇటు చార్మినార్ దగ్గర ఉన్న సివిల్ కోర్టు కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినప్పుడు కూడా అక్కడ పూర్తిగా తనిఖీ చేసి అదొక అంటే ఫేక్ మెయిల్ గా పరిగణించారు. అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు, అంటే నాంపల్లి దగ్గర సిబిఐ కోర్టులో కూడా ఇదే తరహాలో ఒక బాంబు ఈమెయిల్ రావడం, అలాగే 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ కూడా ఆ ఈమెయిల్ సారాంశం ఉండడంతో కూడా వెంటనే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తారు. అయితే ఇటు నాంపల్లి కోర్టులోని ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు పంపించారు. అయితే నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర చాలా ఏదైతే ఎక్కువ బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే కోర్టు ఆవరణలోనే సిబిఐ కోర్టు కూడా ఉంటుంది. అయితే ఆ కోర్టుకి ఈ ఈమెయిల్ రావడంతో కూడా ప్రస్తుతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయితే దీంతో ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అసలు ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారన్న దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటి కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులు అయితే అక్కడ ఎటువంటి బాంబును కూడా కనుగొనలేదు. ఎప్పటిలాగా ఇది కూడా ఒక ఫేక్ ఈమెయిల్ లాగానే అనుకునే పరిస్థితి అయితే ముఖ్యంగా ఈ 2 గంటలకి పేలిపోతుందంటూ కూడా ఈమెయిల్ లో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారనే చెప్పొచ్చు చందు. ఫేక్ ఈమెయిల్ పంపించింది ఎవరు ఏంటన్న కోణంలో అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారా? ఎవరు ఏంటనే తెలిసిందా? ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ 11 సమయంలో, అంటే ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఈమెయిల్ రాగానే ఫస్ట్ ఇటు అక్కడ ఉన్న అధికారులు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై, అంటే ఐపీ అడ్రస్ కూడా ప్రస్తుతం ఏదైతే ట్రేస్ చేసే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. ముఖ్యంగా ఇటు సిబిఐ కోర్టుకి సపరేట్ గా, అంటే సిబిఐ కోర్టుకు సంబంధించి ఈమెయిల్ రావడంతో కూడా వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి కాబట్టి పూర్తిగా ఆ కోర్టు ఆవరణలో మొత్తం అంతా తనిఖీలు నిర్వహించిన తర్వాత ఆ ఈ ఈమెయిల్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో ఇలాంటి ఈమెయిల్స్ పంపించిన వ్యక్తులను కూడా చాలా మంది పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే తరహాలో అంటే ఆకతాయిలు కావాలని ఎలా చేస్తున్నారు, లేదంటే వాంటెడ్ గా ఇలా చేస్తున్నారు అనే దానిపై పోలీసులు ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈమెయిల్ అయితే ప్రస్తుతం ట్రేస్ చేస్తున్నారు. అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనే దానిపై అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరి కొద్దిసేపటి తర్వాత, అంటే ఈ తనిఖీలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఈ బాంబుకి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.